హాయ్ అండి. భానుశ్రీ బ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు బ్లాగ్ వచ్చేసేసి న్యూ ఇయర్ తర్వాత మా ఇంట్లో పరిస్థితిని మీకు విశదీకరిస్తున్నాననమాట. ఏం లేదండి, గిన్నెలన్నీ తోమేసి పక్కన పెట్టేశాను. పిల్లలకి బాక్స్‌కి వైట్ రైస్ అండ్ కర్డ్ రైస్ పెడదామని చెప్పేసేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను. నాకు కాఫీకి నేను పాలనేది వేడి చేసేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏం లేదు. చూస్తే మిగిలిపోయినయి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. బిఫోర్ డే చేసినటువంటి. సో, ఈ మొత్తం కూడా బ్రేక్‌ఫాస్ట్‌గా చేసేస్తున్నాం అనమాట. ప్రాబ్లమ్ లేదండి. ఎందుకంటే నేను ముందే ప్రిపేర్ చేయలేదు ఏమి కూడా. సో, నేనైతే కొంచెం పిల్లలందరికీ బాక్స్ కట్టి వాళ్ళని పంపించిన తర్వాత కొంచెం అలా అలా తినేసాను. అంటే చూడటానికి కొంచెం ఎక్కువగానే ఉంది. నా బాడీకి తగ్గట్టు నేను తినేసి ఈ తర్వాత ఎందుకు అంత తింటానో మీకు చూపిస్తాననమాట. అంత తింటేనే ఇంత పని చేయగలం అనమాట. సో, అంత తింటున్నారు, ఇంత తింటున్నారు అని చెప్పేసి మీ వైఫ్‌ని గాని, మీ అమ్మని గాని హేళన అనేది చేయకండి. సో, ఇక్కడ అంతకుముందు బిఫోరు వదిలిపెట్టినటువంటి బట్టలు మొత్తం కూడా ఈరోజు కూర్చొని వాష్ చేసేసాను. చలి ఉంది ప్లస్ ఎండ ఉంది. అందుకనే నేను స్కార్ఫ్ కట్టుకొనే ఈ పనంతా చేశాననమాట. సో, ఫెస్టివల్ అంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసినవి మాత్రమే స్టేటస్‌లో పెట్టుకోవాలి అనుకుంటే అది తప్పండి. నా దృష్టిలో మాత్రం ఎంజాయ్‌మెంటే కాదు, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చేసేటటువంటి కష్టాన్ని కూడా మనం గుర్తించి ఈ విధంగా వీడియో చేసుకుంటే ఎలా ఉంటదని నేను ఈ వీడియో అనేది డిఫరెంట్‌గా ఆలోచించి చేశాను. నా ఐడియా గనక మీకు నచ్చినట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అనేది చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.